9 తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. దుర్వాసనకు పెట్టిన పేరు దుబ్బాక మున్సిపాలిటీ అని. మురికి కాలువలో నిండా ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారాలతో దోమల ఇబ్బందులు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్న దృశ్యం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని స్థానిక పోచమ్మ దేవాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ చారోస్తా వెనకాల పేరుకుపోయిన చెత్త, దాంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ కాలనీలో మేము ఉండాలా వద్దా అంటూ ప్రజల బాధను మీడియా ద్వారా వినిపిస్తున్నారు. ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, దోమలు కుట్టి ఎన్నోసార్లు విషజ్వరాలు వచ్చాయని, ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి చెత్తాచెదరాన్ని, మోరిని క్లీన్ చేసి ప్రజల బాధలను, ఇతర కాలనీలో పేరుకుపోయిన చెత్తను తీసివేయాలిగా కోరారు. లేకుంటే ఇది అమ్ముకొని పోమంటారా? ఈ మున్సిపాలిటీ పట్టించుకోకపోయినాక మా పానాలకు అపాయం ఉంటుంది. వాళ్ళకి చెప్పిన వాళ్ళు పట్టించుకుంటారు. మున్సిపాలిటీకి చెప్పిన ఈ మంటది ఇస్తలేడు, అది దిలీపో బిలీపో 10 సార్లు చెప్పిన ఈ మంటది ఇస్తారు. నా పిల్లలకు దోమలు గడిచి రోగాలు వస్తుంది. దయచేసి ఇది సెట్ చేసుకో. అది కూడా వాడు ఇది ఉండబట్టి వాళ్ళు ఇప్పటికి పట్టించుకోండి. 2 సంవత్సరాల నుంచి అట్లా ఉంటుంది. ఇక చూడు కచ్చా చూడు, మళ్ళీ పిల్లలు వచ్చి ఇన్నే ఆడుకోరు, మళ్ళీ ఎత్తి పారేరు.